మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రలో 10వ పాత్ర అయినటువంటి శ్రీకృష్ణ భగవాను గురించి ఇవాళ తెలుసుకుందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. గీతలో 8వ అధ్యాయంలో అంటే అక్షర పరబ్రహ్మ యోగంలో ఈ శ్లోకాలు ఉన్నాయి. దాని అర్థం, ఓ భరతవంశీ, ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడు అధర్మం వృద్ధి అవుతుందో అప్పుడు అంటే ఆయా సమయాల్లో నన్ను నేను సృష్టించుకుంటాను, సాకార రూపంలో జనుల ముందు నిలుస్తాను అని యదా యదా హి ధర్మస్య దానికి అర్థం. అలాగే పరిత్రాణాయ సాధూనాంలో సాధు పురుషులను ఉద్ధరించడం కొరకు, అలాగే వినాశాయ చ దుష్కృతాం పాపకృత్యమును చేసే వారిని నశింపజేయటానికి, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని నిలబెట్టడానికి అంటే స్థాపించడానికి, సంభవామి యుగే యుగే నేను యుగ యుగమున కూడా అవతరిస్తాను అని పరమాత్మే స్వయంగా చెప్పాడు భగవద్గీతలో. అలాంటి శ్రీకృష్ణుడు విశుద్ధ జ్ఞానస్వరూపుడు. భగవద్గీతలో భగవానుడు ఏది తన స్వరూపమని తెలియజెప్పడం జరిగిందో అదే అతని వాస్తవ స్వరూపం. ఆ విషయాన్ని ప్రమాణీకరించే అంశాలు ఎన్నో మహాభారతంలో వేరు వేరు తావులలో మనకు లభిస్తాయి. ఇక ఈయన ఎవరు అంటే జగన్నియంత, అంటే కృష్ణ భగవానుడు ఈ జగాన్ని నియమించేవాడు. దేవాది దేవుడు, దేవతలందరూ 3 మంది ఉన్నారు, 3 దేవతలు, వాళ్ళకి దేవుడు ఈయన. అఖిల లోకేశ్వరుడు, అన్ని లోకాలకు కూడా ఈశ్వరుడు ఈయనే. భగవానుడు అయినటువంటి అలాంటి ఈ కృష్ణుడు భగవానుడు. ఈ భగవానుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడే వాసుదేవుడుగా కృష్ణుని రూపంలో భూమి మీద అవతరించాడనే విషయాన్ని భాగవతం ఒప్పుకుంటోంది. భాగవతంలో మొత్తం కృష్ణుని చరిత్రే ఉంటుంది ఎక్కువగా. అలాగే భారతం కూడా ఒప్పుకుంటోంది. ఆది పర్వం 64వ అధ్యాయంలో ఆ విషయం తెలియజెప్పడం, అంటే శ్రీకృష్ణుడే భగవానుడు అని. ఇక ధర్మరాజు అయినటువంటి యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేసినప్పుడు అందులో పాల్గొనడం కోసం ఎందరో మహర్షులు, నారదుడు, మహారాజులు వచ్చారు. వారితో పాటు కృష్ణ భగవానుడు కూడా సభామండపాన్ని అలంకరించి ఉండటం చూచి భగవానుడైన శ్రీమన్నారాయణుడు భూమండలం మీద ఆ రూపంలో అవతరించాడు అన్న తలంపు యుధిష్ఠిరునికి కలుగుతుంది. యుధిష్ఠిరుడే కదా రాజసూయాగం చేసింది. దానికి అందరూ మహానుభావులు అందరూ వచ్చారు, వాళ్ళతో పాటు కృష్ణుడు వచ్చారు. అప్పుడు ఆయనే ఈ పరాత్పరుడని ధర్మరాజుకి కలుగుతుంది భావన. అతడు పుండరీకాక్షుడైన శ్రీహరిని మనస్సులోనే స్తుతించటం మొదలెడతాడు. అంటే ధర్మరాజు సూచిస్తున్నాడు అన్నమాట ఆయన్ని, శ్రీకృష్ణుని. అనంతరం ఆ సభకు విచ్చేసినటువంటి మహానుభావులలో ప్రప్రథమ పూజనీయులు ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. మరి ఎవరైనా సరే ఇంట్లో శుభకార్యం చేస్తే ముందు పెద్దలకి బట్టలు పెట్టి తర్వాత కార్యక్రమం మొదలెట్టమంటారు కదా. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని రాజసూయాగాన్ని ప్రారంభించే ముందు ఎవరికి పూజ చేయాలి ముందు ప్రప్రథమంగా అనే ప్రశ్న ఉదయించింది. అప్పుడు కురుకుల వృద్ధుడైనటువంటి వీర శిరోమణి అయినటువంటి వాడు, మహాత్ముడు అయినటువంటి భీష్ముడు లేచాడు. నిండు సభలో కృష్ణుడు ప్రప్రథమ పూజలను అందుకోదగినవాడు అని తెలుపుతూ వాళ్ళకి సలహా ఇచ్చాడు. అంటే వాసుదేవుడే ఆయన చెప్పిన విషయం ఏంటంటే శ్లోకాల్లో కృష్ణ ఏవహి లోకానాముత్పత్తిరపి చాప్యయ కృష్ణస్య హి కృతే విశ్వమిదం భూతం చరాచరం ఏష ప్రకృతిరవ్యక్త కర్తా చైవ సనాతనః పరస్య సర్వభూతేభ్యః తస్మాత్ పూజ్యతమో హరిః
అని సభాపర్వంలో శ్లోకాలు ఇవి ఆయన చెప్పాడనమాట. ఈ 2 శ్లోకాలు ఆయన గురించి, భగవంతుడేను ఆయన అర్హుడు అని. అంటే ఈ 2 శ్లోకాల అర్థం అంటే వాసుదేవుడే ఈ చరాచర విశ్వానికి అంతకు సృష్టికర్త, ప్రళయ స్వరూపుడు. ఈ చరాచర విశ్వం యొక్క అస్తిత్వానికి మూలం ఆ పరమపురుషుడే. అతడే అవ్యక్త ప్రకృతి, అతడే సనాతనకర్త, అతడే సమస్త ప్రాణులకు అధీశ్వరుడు. కాబట్టి అతడు పరమ పూజ్యుడు అని భావాన్ని వ్యక్తపరుస్తాడు భీష్ముడు. ఇక దేవర్షి అయిన నారదుడు కూడా ఈ విషయాన్నే సమర్థించాడు. అంతేకాకుండా దీన్ని ఆమోదించిన సహదేవుడు కూడా దీన్ని ఆమోదించాడు. ఆ సమయంలో అటు భీష్ముడు, ఇటు నారదుడు, అటు సహదేవుడు ఇందరూ ఆయనని పరమాత్మగా అంగీకరించారు, ప్రప్రథమ పూజార్హుడని అంగీకరించారు. అప్పుడు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. సాధు సాధు, మేలు మేలు అంటూ ఆకాశవాణి కూడా వినవచ్చిందనమాట. ఆకాశవాణి తతోపతత్ పుష్పవృష్టి సహదేవస్య మూర్ధని అదృశ్య రూప వాచాశ్చాప్య బ్రువన్ సాధు సాధ్వితి అని. ఆ ముగ్గురు అంగీకరించి పరమాత్మతత్వాన్ని అంగీకరించిన సమయంలో పుష్పవృష్టి కురిసిందన్నమాట. ప్రత్యక్షంగా శ్రీకృష్ణుని బాల్య చరిత్ర వర్ణనం మహాభారతంలో మనకి లభించదు. అందుకు ఆ చరిత్రలతోటి మహాభారతంలోని ప్రధాన కథకు సంబంధం లేకపోవటమే కారణం. మహాభారతానికి అనుబంధించినటువంటి హరివంశ పర్వంలో మాత్రం ఈ లోపం పూర్తి చేయబడింది. అంటే హరివంశంలో శ్రీకృష్ణుని చిన్నప్పటి లీలలన్నీ తెలియచేయబడ్డాయి అన్నమాట. అయినా ప్రాసంగికంగా మహాభారతానికే చెందినటువంటి వివిధ పాత్రల ద్వారా మనకి శ్రీకృష్ణుని బాల్యలీలా చరిత్రం అక్కడక్కడ వివరించబడింది. భీష్మ పితామహుడు సభాముఖంగా శ్రీకృష్ణుని ప్రథమ పూజ్యతను ప్రతిపాదించాడు కదా. ఆ తరుణంలో శ్రీకృష్ణునకు బాల్యం నుండి విరోధి చేది దేశపు రాజు అయిన శిశుపాలుడు ఉన్నాడు. రుక్మిణీహరణం అయిన నాటి నుండి అతడు శ్రీకృష్ణుని మీద మరింత ద్వేషం పూని ఉన్నాడు. ఎందుకంటే రుక్మిణిని శిశుపాలుడికి ఇస్తానని రుక్మిణి యొక్క సోదరుడైనటువంటి రుక్మి ఒక మాట ఇస్తాడు. కానీ భీష్మకుడికి అంటే రుక్మిణి యొక్క తండ్రికి అది నచ్చలేదు. మొత్తానికి కృష్ణుడికే ఇద్దామని భీష్మకుడికి కూడా ఆలోచన ఉంది. శిశుపాలుడు దుర్మార్గుడని తెలుసు కాబట్టి. అందుకని అప్పటి నుంచి శిశుపాలుడికి ఈ రుక్మిణిని శ్రీకృష్ణుడు కళ్యాణం చేసుకున్న తర్వాత ఇంకా కృష్ణుడి మీద క్రోధం శిశుపాలుడికి ఎక్కువైందన్నమాట. అందుకనే అప్పటి నుంచి ఆ రుక్మీహరణం విషయం నాటి నుంచి కూడా కృష్ణుని మీద కారాలు మిరియాలు నూరుతూ ఉన్నాడనమాట. అప్పుడు ఈ శిశుపాలుడు వెంటనే లేచాడు. కృష్ణుని చిన్నతనంలో అనేక మందిని చంపాడు కదా, రాక్షసుని. పూతని చంపాడు, బకాసురుణ్ణి, కేసిని, అలాగే శకటాసురుణ్ణి, అలాగే గోవర్ధనాన్ని ఎత్తాడు. ఆ తర్వాత కంసుని కూడా చంపాడు చివరికి. ఈ వివరణ అంతా కేవలం శ్రీకృష్ణుని నిందించాలనే తలంపుతోనే సాగింది ఆ సమయంలో. అయినా అతడు ఆ లీలలలోని సత్యాన్ని సమ్మతించిన వాడే అయ్యాడు. అంటే ఆ లీలలన్నీ చెబుతూ, అంటే ఇదంతా నాటకం అన్నట్టు చెబుతూ సమర్థించినట్టే కదా, అవన్నీ జరిగినాయి కదా, జరిగినట్టు చెబుతున్నాడు కాబట్టి సమర్థించాడు వీటన్నిటిని శిశుపాలుడు కూడా. అంటే శత్రువుల ద్వారా వర్ణింపబడిన ఈ అలౌకిక చరిత్ర వలన శ్రీకృష్ణుని లోకోత్తరత్వం ఎట్లాగో వ్యక్తమైందన్నమాట మనకి. అంటే శత్రువే ఈయన చేసిన గొప్ప పనులన్నిటినీ నిందిస్తూ చెప్పాడు కాబట్టి ఆయన లోకోత్తరత వ్యక్తమైంది అని చెప్తున్నాడు. దానితో పాటు భారత కృష్ణుడు వేరు, భాగవత కృష్ణుడు వేరు అని వారికి తమ అభిప్రాయం మీద విమర్శ చేసుకోవడానికి తగిన ఆధారం కూడా లభిస్తుంది. అంటే భారతంలో కృష్ణుడు వేరు, అలాగే భాగవతంలోని కృష్ణుడు వేరు అని కొంతమందికి అభిప్రాయం ఉందట. అలాంటి వాళ్ళకి మరి
శిశుపాలుడు భారతంలోని ఘట్టంలోనే కదా ఈ కృష్ణుని విషయాలన్నీ తెలియపరిచింది, నిందిస్తూ ఆయన గొప్ప విషయాలన్నిటినీ ఘటనలన్నిటినీ నిందిస్తూ చెప్పాడు అంటే అంగీకరించాడు. అంటే ఆ కృష్ణుడు ఈ కృష్ణుడు వేరు కాదు, ఒకటే అని మనకి అర్థం చేసుకోవాలి. సరే, ఆ విషయాన్ని అలా ఉంచితే ఆ సందర్భంలో శిశుపాలుడు శ్రీకృష్ణుని అతనిని ప్రశంసించిన భీష్మ పితామహుణ్ణి దారుణంగా పరుషోక్తులు ఆడాడు. కానీ శ్రీకృష్ణుడు ఆ మాటలను అన్నింటినీ ఓరిమి వహించి సహించాడు. సభాసదులు వారిస్తూ ఉన్న శిశుపాలుడు నిందని ఇంకా ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక చివరికి శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని స్మరించాడు. అప్పుడు అందరూ చూస్తూ ఉండగానే ఆ సుదర్శన చక్రం శిశుపాలుని కుత్తుకను ఉత్తరించి వేసింది. ఆ సమయంలో శిశుపాలుని శరీరం నుండి ఒక గొప్ప తేజస్సు పుంజం, ఒక తేజపుంజం బహిర్గతమైంది. అది వచ్చి జగద్వందుడైనటువంటి కృష్ణ పరమాత్మనికి ప్రణమిల్లింది, ఆయనలో లయం చెందింది. ఈ మాటలకు ప్రమాణభూతాలైన శ్లోకాలు కూడా ఇక్కడ చెప్పారు. తతశ్చేదిపతేర్దేహాత్ తేజోగ్రయం దదృశూర్ణ ప్రహ ఉత్పతంతం మహారాజ గగనాదివ భాస్కరం తతకమలపత్రాక్షం కృష్ణం లోక నమస్కృతం స వందే తత్తదా తేజో వివేశ చ నరాధిప తదద్భుతమమత్స్యంత దృష్ట్వా సర్వే మహీక్షితః యద్వివేశ మహాబాహుం తత్తేజ పురుషోత్తమం అని. అంటే ఈ అలౌకిక సంఘటన వలన కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడనే విషయం ఎలాగూ ప్రమాణితం అవుతూనే ఉంది. అంటే అక్కడ చేరి ఉన్న జనులు అందరికీ కూడా లోకంలో ఎవడు ఎంతటి మహాపాపి అయినా సరే భగవానుని చేత కనుక సంహరింపబడితే ఆ చంపబడిన వాడు కూడా సాయుధ్యముక్తిని పొందుతాడు, భగవంతుడిలోనే లయమవుతాడు. అంటే దీని ప్రత్యక్ష ప్రమాణం అక్కడ లభించింది కదా. ఆయన తేజోపుంజం, ఆ శిశుపాలుని తేజోపుంజం వచ్చి ప్రణమిల్లి ఆయనలో కలిసిపోయింది కదా. కాబట్టి తన చేత సంహరింపబడిన వారికి కూడా ఉద్ధరణనే కలిగిస్తాడు పరమాత్మ. ఇక పాండవుల వలె తనను గాఢంగా ప్రేమించేవారు ఎవరు ఉన్నా వారి చేతులలో ఆ భగవానుడు అమ్ముడు పోతాడనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అమ్ముడు పోతాడంటే కట్టుబడి ఉంటాడు అన్నమాట. అంటే భగవత్ భక్తులకు భగవంతుడు కట్టుబడి ఉంటాడు అని మనం అనేక సంఘటనలో తెలుసుకున్నాము. భగవానుడు భక్త సులభుడు, భక్తులకు లొంగి ఉంటాడు ఎప్పుడూ అని. స్వస్తి, రేపు మిగతా భాగం చెప్పుకుందాం.